బెచ్చం కన్ఫామ్గా వాడాలి. అన్న కొడితే దెబ్బ తగిలితే నాకు నొప్పి అన్నావు అనుకో, పరలోకంలో దేవుడు ఇచ్చింది నువ్వు తెచ్చుకున్నావా? ఏమండి, మన కొడుకును కానీ కూతురుని కానీ మనం తెచ్చుకున్నావు, ఆయన ఇచ్చాడా? ఇచ్చిన ఆయనకి లేని నొప్పి నీకెందుకు? నువ్వు ఆయావి భూమి మీద. తన పిల్లలకు మనం ఎవరు ఆయాలం. నేను నా కూతురుకైనా నా కుమారుడికైనా నేను ఎవరిని ఆయాలాంటి వాళ్ళు. ఆయన పిల్లల్ని ఆయన కోసం బెచ్చం తీసుకొని పెంచమంటే నేను కొట్టలేనయ్యా అంటే నువ్వేదో తెచ్చుకున్నట్టు, మనమేదో తెచ్చుకున్నట్టు. పుట్టిందాక తెలియదు నీకు కొడుకో కూతురో, కానీ పుట్టగానే అంటావు అన్న దెబ్బ కొట్టలేనన్నా నేను. ఇచ్చిన ఆయనే బెచ్చంతో కొట్టమంటే తెచ్చుకున్న మనం ఏం చేస్తున్నా? అమ్మో నీకంటే నాకు ఎక్కువ ప్రేమ ప్రభువా, అందుకని నేనేం చేయను, కొట్టను కాబట్టి వాడు ఏం చేశాడు? 12 ఏళ్ళకే బీర్ సీసాలు తెచ్చుకుంటాడు. 12 ఏళ్ళకే బీర్ సీసాలు. వాడి మాటలు, వాడి నడక, వాడి క్రాపు, వాడి డ్రెస్ సెన్స్ అంతా కూడా మారిపోద్ది. పిల్లగాళ్ళలాగా ఉండడు, విలన్ లాగా ఉంటాడు, విలన్ లాగా తయారవుతాడు. జుట్టంతా కత్తిరించుకొని ఘాట్లు పెట్టుకోవటం. ఏది తలకు పుండ్లు పడితే అంతకుముందు కట్ చేసుకునే వాళ్ళే, పుండ్లు పడితే పేరు కొరుకుడని పుండ్లు పడ్డట్టుగా ఘాట్లు పెట్టుకుంటుంటారు. వాడిని కళ్ళారా చూసి కూడా నా కుమారుడు అని ఎందుకు అనాలనిపిస్తుందో నాకు అర్థం.